హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇడ్లీ, దోశ, వడ, దీనిలోకి చట్నీ చాలా బాగుంటుంది. టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసి బాగా వేగనించండి. ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి తాలింపులో వేయండి. ఇవి బాగా మెత్తగా ఉడికేటట్టు ఉంచండి. ఆ తర్వాత టమాటాలను ముక్కలుగా కట్ చేసి అలానే వేయండి. ఇవి కూడా బాగా మెత్తగా వచ్చేలా ఉడికించండి. ఇవి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. రోజు చట్నీ తిన్న వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. చూడండి, వేగిపోయాయి. పైన లేయర్ లేస్తే టమాటా ఉడికిపోయినట్టే. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోండి. వీటిని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుని బాగా గ్రైండ్ చేయండి మెత్తగా. చూడండి, ఇలా చేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి, తాలింపు ఎక్కువ వేస్తే మనకి తినేటప్పుడు బాగా తగులుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేగనించండి. వేగిన తర్వాత ఆ చట్నీని దాంట్లో వేసి బాగా కలపండి. అంతే అండి, టేస్టీ ఆనియన్ టమాటో చట్నీ రెడీ. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.